ఐపీఎల్ 2019 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంతమాత్రం కలిసి రావడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 6 మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో ఆర్సీబీ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ ఓపెనర్ పార్థివ్ పటేల్ తన వ్యక్తిగత సమస్య కారణంగా ఆటపై 100% దృష్టి సారించలేకపోతున్నాడు. పార్థివ్ పటేల్ తండ్రి బ్రెయిన్ హ్యూమరేజ్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మనసును ఆటపై నిలపగలడా అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ ఆరంభం కాకముందు పార్థివ్ పటేల్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ, మీ ప్రార్థనల్లో మా తండ్రి పేరు తలుచుకోండి, ఆయన బ్రెయిన్ హ్యూమరేజ్ వ్యాధితో బాధపడుతున్నారు అని పార్థివ్ పటేల్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన తర్వాత ఫోన్లో ఏదైనా డాక్టర్ల నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చిందేమో అని చూసుకుంటున్నట్టు చెప్పాడు. ఆడుతున్నంతసేపు నా మైండ్ ఆట మీదే ధ్యాస ఉంటుంది. ఒక్కసారి మ్యాచ్ పూర్తయితే మళ్లీ నా కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటా. డాక్టర్లతో టచ్ లో ఉండటంతో పాటు నా తండ్రి ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటా. కొన్నిసార్లు నేను కొన్ని అత్యవసర నిర్ణయాలను తీసుకుంటా అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. నేనిక్కడ ఉన్నప్పటికీ నా తల్లి, భార్య అక్కడి పరిస్థితుల్ని చూసుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా తుది నిర్ణయం తీసుకునేది మాత్రం నేనే. ప్రాథమిక ఫేజ్ ఎంతో కఠినం. కొన్ని రోజుల పాటు వెంటిలేటర్ను తొలగించారు. ఎంత మొత్తంలో ఆక్సిజన్ ఇస్తున్నారు లాంటి నిర్ణయాల్ని తీసుకోవడం కొంచెం కఠినమే అని పార్థివ్ పటేల్ తెలిపాడు.